ర్యాంప్. థ్యాంక్ యూ తమ్ముడు. అది ట్రైలర్ చూడగానే నాకు డౌట్ అనిపించింది. హ్మ్. టీజర్ తమ్ముడు చెప్పు. ఎక్చోర్ చిల్లర్ నెంబర్ 1 గానికి అలాంటి మెంటల్ పిల్ల, అంత యాటిట్యూడ్ ఉన్న పిల్ల ఎలా పడ్డదన్న? అదే తమ్ముడు సినిమాలో చూడు ఒకసారి. ఇంకా నాలాంటి అమాయకులకి ఎందుకు పడరన్న? నీలాంటి అమాయకంగా ఉన్నావు తమ్ముడు అసలు నువ్వు. సినిమాలో చూడు, అది బాగుంటుంది, అది ఎలా పడింది ఏంటి అన్నది. అంటే దీంట్లో సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చినాయి. మన టీమ్ అలీ గారితో అండ్ నరేష్ గారితో వర్క్ చేసిన అంటే ఎలా అనిపించింది? ఫస్ట్ టైం చేశారు కదా. 100% ఇట్స్ బ్లెస్డ్ ఫీలింగ్ అండి. నేను అక్కడి నుంచే వచ్చాము, మనం ఇక్కడ వాళ్ళ సినిమాలంతా చూసి పెరిగింటాం, థియేటర్లో అరిచింటాం, వాళ్ళకి ఎన్నోసార్లు విజిల్స్ వేసింటాం. అలాంటి వాళ్ళతో చాలా కోట్లలో ఒకరికిద్దరికి అదృష్టం వస్తుంది, లైక్ అంటే హీరో అవ్వడము, వాళ్ళతో వర్క్ చేయడం అన్నది. వీళ్ళు వస్తున్నారంటే సెట్లో నేను వెయిట్ చేసేవాడిని, సార్ వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు, వాళ్ళ అనుభవాలు తెలుసుకోవచ్చు, వాళ్ళతో మాట్లాడొచ్చు అని చెప్పి. ఈ సినిమా ప్రాసెస్లో ఫస్ట్ టైం సార్ వాళ్ళతో వర్క్ చేయడం. నరేష్ గారు అయితే అంటే బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇంకా అసలు అంటే వచ్చినప్పుడు తను ఫుడ్ చేసుకొని అది తినమ్మా అని చెప్పేది, ఫుడ్ ఇచ్చే విధానం కానీ, ఏ రోజే కానీ మేము చాలా పెద్ద స్టార్స్ అంటే వాట్ ఎవర్ ద బ్యాక్గ్రౌండ్ హీ హాజర్, వాట్ ఎవర్ ద థింగ్, నాకు ఏ రోజు లేదు ఎంత కంఫర్ట్ ఇచ్చారంటే పక్కన కూర్చొని ఆయన తాగే కాఫీ కిరణ్ కోట్ చేయొచ్చు అని. ఇట్స్ ఎ బ్లెస్డ్ ఫీలింగ్. వాళ్ళ పక్కన వాళ్ళ మాటలు నేర్చుకోవడం. అలీ గారితో కూడా అంతే. అసలు ఇంతకుముందు కూడా 2-3 సందర్భాల్లో చెప్పాను, నేను ఫస్ట్ ఒక ఇండస్ట్రీ అనే ఒక పర్సన్కి, సినిమాల్లో ఉన్న పర్సన్కి నేను ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చింది సార్కే. తలకోనలో షూటింగ్ జరుగుతుంటే నేను 8th క్లాస్లో ఉన్నాను, పరిగెత్తుకుంటూ వెళ్ళి సార్ ఫోటో అడగచ్చా లేదా అని చెప్పి నేను ఫస్ట్ ఫోటో తీసుకున్నది అలీ గారితోనే. అలాంటి ఆయనతో నేను వర్క్ చేయడం ఇప్పుడు కూర్చొని చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్స్ ఎ వెరీ వెరీ బ్లెస్డ్ ఫీలింగ్. అలీ సార్, మీకు ఒక లాంగ్వేజ్ ఉంది కదా, ఎంద చాట రొంబ ఇరుకు. అవునమ్మా. ఆ లాంగ్వేజ్ ఎలా కనిపెట్టారు సార్? ఇప్పుడు ఈ సినిమాలో వాడాడు కదా, కేరళలో వాడాడు ఆ డైలాగు. అమ్మాయిని చూడగానే ఏంటి డైలాగ్ ఏంటి? ఎంత సంసారికనం. ఎంత సంసారికనం అంటే తెలుసా నీకు? తెలుసు. నువ్వు అనుకున్న సంసారం కాదు. ఎంత సంసారికనం అంటే ఏం చెప్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు అనేది అనమాట. అండ్ అంటే ఒక లాంగ్వేజ్ మనం దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే చాలా చాలా కష్టం. మలయాళం లాంగ్వేజ్ వాస్తవం చెప్పాలంటే నాకు కూడా మలయాళం తెలియదు. ఎన్ని లాంగ్వేజెస్ వస్తారు మీకు మొత్తం? నాకు 6 భాషలు వచ్చాయి. చాలా గ్రేట్ సార్. ఓకే, 6 భాషలు వచ్చు, అర్థం అవుతుంది, మాట్లాడతాను. నీలాగే నేను కూడా బొక్కలో చేయబెట్టగానే టికెట్ ఇచ్చాడు, అది తీసుకొని వెళ్ళి థియేటర్లో కూర్చున్నా. చూస్తే మలయాళం సినిమా, పక్కన హిందీ సినిమా కదా నేను అడిగింది, ఇదేంటి తెచ్చిచ్చాడు. కూర్చున్నా, చూస్తే అబ్బా మంచిదైంది ఆ సినిమాకి వెళ్ళకపోవడం, హిందీ సినిమా. ఈ సినిమాకి వచ్చాను. అది సిబిఐ డైరీ అని చెప్పి మమ్ముట్టి గారిది సూపర్ డూపర్ హిట్ సినిమా. దాంట్లో చిన్న వేషం వేసింది మోహన్ లాల్ గారు. ఓ సూపర్. సో అట్లాంటి అద్భుతమైన సినిమా పార్ట్ 2 అని ఆపేసాడు అప్పట్లోనే. ఆ పార్ట్ 2 ఎప్పుడు వస్తుందంటే 2 years తర్వాత వచ్చింది. మళ్ళీ ఆ సినిమాకి వెళ్ళా. అలాగా కొన్ని నేర్చుకున్న పదాలే ఈ ఎంద చేట అనేది. ఫస్ట్ టైం చూసిన మూవీ మొత్తం అర్థమైందా మలయాళం చూసాను? నాకా? లేదు, నీలాగే నేను కూడా. డైరెక్టర్ నాకు అది ఫస్ట్ టైం కిరణ్ అన్నకి స్టోరీ చెప్పినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యాడు? అంటే మొత్తం బీప్ సౌండ్స్, ఒకప్పుడు కాలేజ్ చేసిన వాళ్ళని వర్డ్స్ ఉన్నాయి కదా దానికి. బీప్ సౌండ్స్ ఎందుకు చెప్తాం తమ్ముడు, డైరెక్ట్గా డైలాగ్ అలా యాస్టిస్గా చెప్పేస్తాం కదా. అండ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. స్టోరీ మొత్తం అయిపోయిన తర్వాత ఆయన అదిరిపోయింది అన్నప్పుడు టెన్షన్ రిలీఫ్ అయింది. అండ్ లాస్ట్ వీక్ స్ట్రీట్ బైట్ తోటి ఒక వీడియో చేశారు కదా, ఫుడ్స్ వీడియో, మొత్తం రాయచూర్లో ఏమేమి తింటారా. మీరు నిజంగా తింటారా అన్న? అసలు అంతగానం సైజ్ తెలియట్లేదా తమ్ముడు? మొత్తం తింటే ఇలా పొట్టలు వచ్చేస్తుంటాయి అన్న. మీరు తింటాను, అప్పుడప్పుడు నడుస్తాను, ఏదో చిన్న చిన్న వర్కౌట్ చేస్తాను, కానీ నేను తినే ఫుడ్ అన్ని చాలా మొత్తం వెరీ మాసీ ఫుడ్. కిరాకుంటావు. నేను తినేటివన్నీ అవే తమ్ముడు, గుడ్డు దోశ, కుష్కా, సంగటి, నాటుకోడి పులుసు, అంటే చాలా స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ తింటాను నేను. ఏమో అన్న, మొత్తం గ్లామర్ మెయింటెనెన్స్. నమ్ము తమ్ముడు, అవే తింటాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. మీ దగ్గరికి లాస్ట్ వస్తా అన్న, ఇటు నుంచి స్టార్ట్ చేద్దాం నరేష్ గారి దగ్గర. సార్ తమ్ముడు పేరేంటమ్మా? నా పేరు దినేష్. దినేష్. టీసీఎస్ ముత్యం పేజ్ అడ్మిన్ని. టీసీఎస్ ముత్యం పేజ్ అడ్మిన్ అండి. ఓకే.
ఇందాక అలీ గారు చెప్పారు కదా కిరణ్ అన్న గురించి చాలా హార్డ్ వర్క్ చేశారు మూవీ టైంలో అలా అని. మీరేం చెప్తారు ఆయన గురించి? తెలుగు ఇండస్ట్రీలో చాలా గొప్ప హీరోలు ఉన్నారు. ప్రతి వాళ్ళకి కూడా ఒక బ్రాండ్ ఇంటర్నేషనల్ క్రియేట్ అయింది. ఇప్పుడు చాలా గర్వకారణం తెలుగుడిగా. కానీ నేను మహేష్‌ని చూశాను. ఒక్కడైనా, ఒక గుంటూరు కారమైనా. మళ్ళీ నాని అంటే నాకు చాలా ఇష్టం యాక్టర్‌గా. ఐయామ్ టాకింగ్ అబౌట్ యాక్టర్స్, హీరోస్ కాదు. ఎటువంటి పాత్ర అంటే సుందరగానికైనా సరిపోదా శనివారమైనా. నేను మళ్ళీ చెప్తున్నాను, మనస్ఫూర్తి మీ ముందు చెప్తున్నాను, అంత క్యాలిబర్ ఉన్న ఆర్టిస్టు కిరణ్ అబ్బవరం. నైస్. ఎనీ రోల్ నేను యు ఆర్ గోయింగ్ టు సీ దిస్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. యు వాచ్ హిస్ ఫిలిమ్స్. ఎనీ రోల్ చేయగల కెపాసిటీ ఉన్నటువంటి ఆర్టిస్ట్. అంటే మేము చూస్తూనే ఉన్నామన్న. చాలా కష్టపడుతున్నారు, మూవీస్ బాగున్నాయి. లాస్ట్ టైం కా మూవీ కూడా చాలా బాగా అనిపించింది మూవీ అయితే. మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అదే మీరైతే యాక్టర్స్ కాబట్టి వాళ్ళతో ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరేం చెప్తారని అది కూడా మాకు తెలియాలి కదా, అందుకోసం అడిగాను. అంటే ఆన్ సెట్సా? అంతే అంతే ఇప్పుడు మీరు చెప్పిందే తెలుసుకుందామని అడిగాను అంటున్నాను. చెప్పాను కదా. అదే అంటే ఇది ఫ్రాంక్గా చెప్పి నాకు పొగడడం ఇష్టం లేదు, ఉన్నది చెప్తాను. ఐ ఫాలో సర్టన్ పీపుల్. అంటే వీళ్ళు అంటే నా ఉద్దేశంలో ఏంటంటే యాక్టర్ నవరసాలు పలకాలి. అంటే హీరో నేను కాదంట్లా, యాక్టర్ ఉంటాడు హీరోలో. ఎటువంటి క్యారెక్టర్ అన్నా చేయగలటువంటి ఒక కెపాసిటీ ఉంది. అలీ గారికి క్వశ్చన్. చెప్పమ్మా. హాయ్ అన్న. హాయ్. ఎంతో పెద్ద పెద్ద యాక్టర్స్తో అలానే ఇంక అందరితో చాలా మూవీస్ చేశారు. అవును. ఎన్నో మూవీస్లో ఎంతో కామెడీ పండించారు. మేము బ్రహ్మానందం గారితో కలిసి మంచిగా చిరుత మూవీ అయితే అందులో మీరు లక్ష్మి లక్ష్మి అనుకుంటూ అవును. అది చాలా బాగుంటుంది. కిక్ మూవీ అలాగా. అయితే మళ్ళీ అలాంటి రోల్సే వస్తే బ్రహ్మానందం గారు మీరు కలిసి చేసే రోల్స్ మళ్ళీ అలాంటివి వస్తే ఇప్పుడు చేస్తారా? డెఫినెట్గా అమ్మా, ఎందుకంటే ఉన్నదే దానికి మేము. అట్లాంటి క్యారెక్టర్ల కోసం ఒక యాక్టర్కి రావాలి అంటే అది నిజంగానే గాడ్ గిఫ్ట్. అండ్ డైరెక్టర్స్ వాళ్ళ మైండ్లో మమ్మల్ని పెట్టుకొని రాస్తూ ఉంటారు. అలాగే రైటర్స్ కూడా రాస్తూ ఉంటారు, ఈ క్యారెక్టర్కి ఈ యాక్టర్ అయితే బాగుంటుంది. అలాగా మా నాని గారు అనుకున్నారు. అందుకే ఈ రోజున ఈ వేదిక మీద నరేష్ గారు, నేను అవ్వచ్చు, సాయి కుమార్ అవ్వచ్చు, ఇంకా దీంట్లో ఇంకా చాలామంది యాక్ట్ చేస్తున్నారు, వెందెల కిషోర్. సో ఏంటంటే డైరెక్టర్ గారు అనుకోవటం, రైటర్ అనుకోవటం, హీరో గారు అనుకోవటం, ప్రొడ్యూసర్స్కి చెప్పడం, ప్రొడ్యూసర్స్ కూడా ఎస్ బాగుంటుంది అనుకోండి అంతే. అంటే సక్సెస్ పిక్చర్లో ఎంత వేషం చేసినా కూడా ఆ యాక్టర్కి ఎంతో పేరు వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఈడియట్ సినిమా ఇసుక అది